నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే టెక్కర్లో కుక్కల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో చిన్నారుల స్కూల్ పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు ప్రమాదాల రోగాలకు గురవుతున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి నగర వాసులను కుక్కల నుండి కాపాడాలని వేడుకుంటున్నారు. ఇవి ప్రస్తుతం మనం టెక్కల్లో ఉన్నాం. టెక్కల్లో ఉన్నటువంటి ఒక విషయాన్ని అయితే చెప్పాలని ప్రజలైతే మరి ఇష్టపడుతున్నారు. మరి ఈ విషయంలో చూస్తే కుక్కలు విపరీతమైనటువంటి మరి హల్చల్ చేస్తున్నాయి. మరి కాంప్లెక్స్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మరి రాత్రుల సమయంలో కూడా అటాక్ చేయడము, కోళ్ళు తినేయడము, ఇళ్లలోనికి వచ్చేటువంటి మరి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్ళడము, విపరీతమైన కుక్కలు పెరిగిపోవడంతో మరి ఇతర ఊర్ల నుంచి కూడా కుక్కలు కూడా పెరిగిపోయి టెక్కల్లోకి విడిచిపెట్టడం జరుగుతుంది. మరి అలాగే ప్రజలు ఇక్కడ మరి వాళ్ళు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. మరి వాళ్ళ మాటలోనే విందాం. పిల్లలు కూడా పట్టుకుని ఒక పిల్లలు రావడానికే భయపడిపోతున్నారు. పిల్లలే శుభ్రంగా చేతులు వస్తే కోళ్ళని అయితేమి, ఇంట్లో అయితేమి, మనుషులనైతే ఎవరినైతే దొరికినట్టు కట్టేస్తున్నాయి. అటు నుండి చాలా ఇబ్బంది జరుగుతున్నాం. పిచ్చి కుక్కలు కూడా బీభత్సంగా ఉన్నాయి, మనుషుల్ని గాయపరుస్తున్నాయి. ర్యాబిస్ వ్యాధి వల్ల కూడా చాలా మంది చనిపోతున్న సంగతి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి వీళ్ళు మాట్లాడుదాం. ఉదయాన్నే మరి వీళ్ళు కోళ్ళని, మేకల్ని నువ్వు స్టైల్గా చెప్పు, మామూలుగా చెప్పు. ఏం జరిగింది ఉదయం? తెల్లారి కోళ్ళని పెట్టిస్తాయి కుక్కలు, చీరుకొని తినేస్తున్నాయి. మేక పిల్లలు కూడా చీరేస్తున్నాయి. పిల్లలను కూడా వచ్చి రావడానికి భయపడిపోతున్నాయి. ఇళ్లలోకి వచ్చి దాడి చేయడమే కాకుండా గుంపులుగా వచ్చి రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసి కరిసేస్తానని చెప్పి స్థానికులు ఇక్కడ చెప్తున్నారు. మరి వీళ్ళ మాటలు విందాం. కుక్కలు ఇబ్బంది చేసేసి మనుషుల మీద పడిపోతాను, తావాడు నడలేకపోతాను. అసలుకి 4-5 కుక్కలు వచ్చి మీద పడిపోతాను. తెల్ల రొక్కలు లేకడానికి దిగిపోతాను. స్థానికులైతే బయటికి వెళ్ళడానికి కూడా భయపడిపోతున్నాము. చాలా ఇబ్బందులు అంటే మరి షాపుల్లో, మరి ఇళ్లల్లో, గుమ్మాల్లో కూడా టాయిలెట్స్ చేసేసి చాలా న్యూసెన్స్ చేస్తున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరి వీరి మాటలు కూడా విందాము. కుక్కల విషయంలో మీ యొక్క స్పందన ఏంటి? కుక్కల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామండి. పశువులు పెంచుకున్న వాళ్ళు మరి వాటిని చీరేస్తుంటే రాత్రిపూట పనులకి వెళ్ళి వచ్చిన మగవాళ్ళు కూడా జడిసిపోతున్నారు. ఇంటికి రావడానికి కరుస్తాయని చాలా ఇబ్బంది పడుతున్నాము. బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కూడా, రోడ్లో ఉన్నటువంటి బైకుల్లోకి వెళ్ళే వాళ్ళకి కూడా వెంటనే వచ్చి వాళ్ళ మీద పడి మరి వాళ్ళని గాయపరిచేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి చెప్పండి, ఇంకేంటి? ఇబ్బంది పెడతాను చాలా కుక్కలు, మనుషులు భయం వేస్తుంది. రాత్రి మీద రాలేదు. మరేం కోరుకుంటున్నారు మీరు? అవి తీసుకెళ్ళిపోవాలి. తక్షణమే ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఇక్కడ వీధుల్లో ఉన్నటువంటి కుక్కలు మరి విపరీతంగా పెరిగిపోవడంతో జనాలు ఇబ్బందిలో గురవుతున్నారు కనుక వీటన్నిటి కూడా మరి తీసుకెళ్ళి ఎక్కడైనా విడిచిపెట్టాలి, వాటిని ఈ బాధ నుండి తప్పించాలంటే స్థానికులు కోరుకుంటున్నారు. వెల్కమ్ ఓవర్ టు స్టార్ 9 టీవీ. ఏ పడతాం తీసుకెళ్ళిపోతాను, వచ్చిన బొల్ల మీద పడిపోతాను. వెనక పడిపోయి చిన్నపిల్లకి గంట లాగేయడం, పీకియడం చేస్తాను. అందులో నేను కుక్కలే మనకి ఎక్కువై పని. సుమారు ఎన్ని ఉంటాయి కుక్కలు మొత్తం వీధిలో? ఉంటాయి ఒక 20 అంతా. ఎక్కడి నుండి వచ్చి అది తెలియదు. మొత్తం ఈ వీధి మొత్తం కలిపి వీధి మొత్తం అయితే 100 ఉంటాయి. అవన్నీ మాకు తెలియదు. 100 ఉంటాయి. వీధి మొత్తం అయితే 100 ఉంటాయి. ఎందుకంటే ఆది అంత వీధి పెద్దది కనుక 100 ఉంటాయి. ఏ మూలకెళ్ళి కుక్కలే కనిపిస్తాయి, పిల్లలు కనిపించలేదు. బెదిరిపోతారు నేను ఎక్కడ కుక్కలు పీకేస్తాయి అనేసి. కానీ మనకైతే ఈ రోడ్డు మీద మాత్రం చిన్నపిల్లల నుండి చాలా భయం అవుతుంది. ఆ కుక్కల వాళ్ళు కూడా చిన్నపిల్లలకి చాలా డేంజర్గా ఉంది. దయచేసి మాకు ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు. కూర్చున్నాం. ఎక్కడి నుండో కుక్కలు వచ్చాయో తెలియదు. కుక్కలు ఎక్కువ ఇక్కడైనా కాదు, ఎక్కడైనా కుక్కలు ఎక్కువ ఉంటున్నాయి. మా మధ్య కుక్కల నుంచి పడిపోయాడు. కుక్కల నుంచి పడిపోయాడు. మా మధ్య కూడా ఎక్కడైనా కుక్కలు మాత్రం అదే మా కోరిక. ఇంకెట్లేదు. బొళ్ళ మీద ఇటు మీద తిరిగి పరిగెట్టి పారిపోవడం అవుతున్నాయి. కుక్కలు పెరిగిపోవటం వల్ల భయంకరమైన ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. చాలామందికి హెడ్ ఇంజరీ అవుతుంది. చాలామందికి రోడ్లు అయితే చాలా బాగున్నాయని చెప్పి ప్రభుత్వం వేస్తున్న రోడ్లను చాలా మెచ్చుకుంటున్నారు ప్రజలు. అయితే రోడ్లు అడ్డుగా ఉన్నటువంటి కుక్కల వల్ల ఇంతకుముందు రోడ్లు బాగోలేక విసిగిపోయేవారు. ఇప్పుడు రోడ్లు బాగున్నా, చాలా చక్కగా ఉన్నా సరే ప్రయాణించేటప్పుడు ఈ కుక్కలు అడ్డంగా రావడం వల్ల యాక్సిడెంట్లు అయిపోయి చాలా ప్రమాదాలు గురవుతున్నాయి అంటున్నారు. అలాగే చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించడానికి భయం వేస్తుంది. ఆ పిల్లల్ని రౌండప్ చేసి వాళ్ళని కరిచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సంగతి కూడా తెలియజేస్తారు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అయితేనేమి, కోళ్ళని అయితేనేమి, మేకలను అయితేనేమి చాలా తీవ్ర ఇబ్బందులు గురి చేసి మరి అనేకమైనటువంటి ప్రమాదాలు గురి చేస్తారని చెప్పి స్థానికులైతే దీని గురించి మరి తెలియజేస్తున్నారు.
అదే కాకుండా తక్షణమే మరి అధికారులు దీన్ని స్పందించి మరి టెక్కల్ మొత్తంలో కుక్కలు ఎక్కువగా ఉండబట్టి చాలా ఇబ్బందులు గురవుతున్న సంగతి ఆల్రెడీ ముందు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా Star 9 ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారు. ఓవర్ టు Star 9. స్కూల్ టెక్కల్ గర్ల్స్ స్కూల్లో ఉన్నామండి. టీచర్స్ కూడా మరి వాళ్ళ కుక్కల విషయమై ఎలా స్పందిస్తున్నారు వాళ్ళ మాటలు విందాం. చెప్పండి మేడం గారు. కుక్కలు విపరీతంగా వచ్చేస్తున్నాయండి. పిల్లలు భోజనం చేసేటప్పుడు కూడా వచ్చేసి అక్కడక్కడ తిరిగి ఆ భోజనంలోన టాయిలెట్స్ చేసేయడం, భోజనం తిన్న భోజనంలో మూతి పెట్టేసి తినేయడానికి చూస్తున్నాయి. కుక్కలు చాలా విపరీతంగా ఉన్నాయి. పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి మా స్కూల్లో. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. ఇప్పుడు మన చూస్తున్నారు, నేను ఇక్కడ ఫిజిక్స్ పీజీటీగా వర్క్ చేస్తున్నాను టెక్కల్ గర్ల్స్ హై స్కూల్ ప్లస్లో. ఇక్కడ దాదాపు 850 మంది విద్యార్థులు చదువుతున్నారు 6th to 12th క్లాస్. ఈ పాఠశాల ఆవరణకు వచ్చినప్పటికల్లా ఇక్కడ కుక్కలు విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగు చేస్తూ ఉన్నాయి. మధ్యాహ్న భోజన సమయంలో మిగిలిన ఎంగిళ్ళ కోసం వచ్చి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతూ విద్యార్థులకి కొన్నిసార్లు కరిచే సందర్భాలు కూడా ఉన్నాయి. రూమ్స్ వద్దే పడుకోవడము, రూమ్స్ ముందు అలాగా విద్యార్థులు ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళ కాళ్ళ మధ్యలో తిరగడము, దాంతో విద్యార్థి భయభ్రాంతులు గురవడము, విపరీతమైనటువంటి వాటి తాలూకా చెడు వ్యర్థాలని ఎక్కడికక్కడ విసర్జించడం వల్ల విద్యార్థులు కూడా అనారోగ్యం పాలయ్యే సందర్భం వస్తుంది. మరి ఎంత కష్టపడి వాటిని కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నించినప్పటికీ కూడా గోడలు గెంతి లోపలికి రావడం జరుగుతూ ఉంది. ఈవెన్ మా విద్యార్థులందరూ సైకిల్ మీద సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ఆ విద్యార్థులు వెంటబడి మరీ తరిమే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ఒక 2 విద్యార్థులు గాయపడిన పరిస్థితులు కూడా ఇక్కడ కనిపించాయండి. మరి దీనికి శాశ్వత పరిష్కారంగా మరి ఆ కుక్కలను దూరంగా తరిమివేయడం కానీ లేకపోతే ఇంకేదైనా ఒక పరిష్కార మార్గాన్ని కానీ సూచించాలని మరి మేము ప్రభుత్వానికి